హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శివాంష్. ఈరోజు మనం డయాబెటిక్స్ ప్రెగ్నెంట్ ఉమెన్కి డైట్ చార్ట్ చెప్తాము. ఇది మ్యాక్సిమం డైట్ చార్ట్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైనా ఫాలో అయిపోవచ్చు. డయాబెటిక్ వాళ్ళైతే కంపల్సరీగా టైమింగ్ అనేది మిస్ అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ 9 months అనేవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. సో ఫస్ట్ మనము వేకప్ అనేది 6 AM కల్లా మనం నిద్ర లేవగలిగితే ఈ డైలీ చార్ట్ అనేది మనము ఫాలో అయిపోవచ్చు, డైట్ చార్ట్. అండ్ డైలీ ఇవే టైమింగ్స్ అంటే మ్యాక్సిమం ఇవే టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. ఒక్కొక్కసారి మన హెల్త్ సహకరించకపోయినప్పుడు కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ, కాకపోతే ఇవన్నీ ఫాలో అయితేనే మన బేబీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు 6 AM వేకప్ అవుతాం కాబట్టి 6:30కి కాఫీ కానీ మిల్క్ కానీ ఏదో ఒకటి తీసుకోవాలి. తీసుకున్నాక ఒక ½ an hour పాటు మినిమం 30 minutes వాకింగ్ అనేది 30 minutes వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మార్నింగ్ 30 minutes వాక్ చేస్తే ఆ రోజు మొత్తం మనకి షుగర్ లెవెల్స్ అనేవి మ్యాక్సిమం కంట్రోల్లోనే ఉంటాయి. ఇది ఎవరైనా చేయొచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కంపల్సరీ చేయాలి. ప్రెగ్నెంట్ ఉమెన్లో డయాబెటిక్ వాళ్ళు కంపల్సరీ చేయాల్సిన డైట్ చార్ట్ ఇది. నేను కూడా ఇదే డైట్ చార్ట్ ఫాలో అయ్యాను. సో నా రిజల్ట్స్ అన్నీ చాలా యాక్యురేట్గా కరెక్ట్గా ఉన్నాయి. అందుకని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ½ an hour వాకింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఈ టైమింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన హెల్తీ డైట్ ఈ 9 months క్యారీ అవ్వాలి అంటే కంపల్సరీగా ఈ డైట్ చార్ట్ అనేది ఈ టైమింగ్స్ ఇంపార్టెంట్. 8 కల్లా మన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోవాలి. బ్రేక్ఫాస్ట్లో ఏమేమి తినొచ్చు అంటే ఇడ్లీ తినొచ్చు, తర్వాత దోశ తినొచ్చు. కాకపోతే ఏంటి, ఓట్స్ మీరు ఏం తినగలిగితే అవి. కాకపోతే ఇడ్లీ 2 మాత్రమే తీసుకోవాలి, దోశ 2 తీసుకోవాలి. అండ్ చట్నీ కూడా 2 spoons కన్నా ఎక్కువ తీసుకోకూడదు. 2 spoons కన్నా ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది అంటే క్యాలరీస్ ఎక్కువైపోతుంటాయి. క్యాలరీస్ ఎక్కువ అయ్యకపోతే మనం వాటిని బర్న్ చేయాలి. ఒకవేళ బర్న్ చేయకపోతే మనకి షుగర్ లెవెల్స్ అనేవి హై అవుతుంటాయి. ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము తీసుకునే క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ తీసుకుంటేనే బెస్ట్ అనమాట. క్వాంటిటీ తక్కువ ఉండాలి అండ్ ప్రోటీన్ డైట్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకేనా. ఓట్స్, ఈ దోశ, ఒకవేళ ఇడ్లీ కొంచెం మీకు ఎక్కువ తినాలనిపిస్తుంది అనుకోండి, ఇడ్లీ రవ్వ అవాయిడ్ చేసేసి మినపప్పు ఓట్స్తో అంటే రవ్వ ప్లేస్లో ఓట్స్ మిక్స్ చేసుకుని ఇడ్లీ తినేయచ్చు. అప్పుడు ఒక 3-4 అలా తినేయచ్చు. ఉట్టి రవ్వ ఇడ్లీ అయితే మాత్రం 2. రైస్ ఉన్నప్పుడు మనము దాని క్వాంటిటీ అనేది తగ్గించాలన్నమాట. ఇక్కడ క్వాంటిటీ తగ్గుతుంది కదా. మీకు లాస్ట్లో ఒక టిప్ చెప్తాను, అది కంపల్సరీ ఫాలో అయితే అసలు మనకి షుగర్ లెవెల్స్ అనేవి మ్యాక్సిమం 1.5 hour తర్వాత టెస్ట్ చేసుకుంటే 120 to 140 లోపే ఉంటుంది. అది వీడియో మొత్తం ఎండింగ్లో చెప్తాను. ఈ 11 AM ఫ్రూట్స్ ఆర్ వెజ్జీస్ 1 cup తినాలి. ఫ్రూట్స్ ఎక్కువ 1 cup అక్కర్లేదు, ఒక ఫ్రూట్ చాలు. ఆ ఫ్రూట్స్లో కూడా మనం ఎక్కువ ఏం తినాలి అంటే యాపిల్ ఒకటి, కివీ తినొచ్చు, స్ట్రాబెర్రీ తినొచ్చు. సి ఫ్యామిలీకి అంటే సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ ఏవైనా తినొచ్చు. అవాయిడ్ అనేసరికి గ్రేప్స్, బనానా, సపోటా ఇవన్నీ అవాయిడ్ చేయాలి. స్వీట్ ఎక్కువ ఉన్నవి బనానా, సపోటా, కస్టర్డ్ యాపిల్ ఇవైతే మ్యాక్సిమం ఒక్కటి కూడా తినకూడదు ఈ 9 months. ఒక 9 months మాత్రము ఇవి అన్నీ మ్యాంగో తినకూడదు. మ్యాంగో, గ్రేప్స్, కస్టర్డ్ యాపిల్, సపోటా, బనానా, పైనాపిల్ ఇవేవి తినకూడదు. మనం తినగలిగిన ఫ్రూట్స్ యాపిల్, కివీ, స్ట్రాబెర్రీ ఒకటి తినొచ్చు. అండ్
పోమోగ్రానైట్ తినొచ్చు. ఇవి ఏంటి అంటే డైలీ 1 ఫ్రూటే తినాలి, ఎక్కువ తినకూడదు. ఒకవేళ ఈవినింగ్ టైం ఎక్కువ ఇంకొకటి తినాలి అనుకున్నప్పుడు వాకింగ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. వెజ్జీస్ అయితే ఎన్నైనా తినొచ్చు. క్యారెట్, కీరా, ఇంకా కుకుంబర్, ఇవన్నీ ఒక బౌల్కి వేసేసుకొని ఆ బౌల్ మొత్తం మనం తినేయచ్చు అనమాట. ఇక్కడ మనకి ఫుడ్ తగ్గుతుంది కదా, ఇక్కడ ఫుడ్ తగ్గినప్పుడు ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఆకలి వేయదు, ప్లస్ మనకి ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువ వెళ్తుంది. వెజ్జీస్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే షుగర్ లెవెల్స్ అనేవి పెరగవు అనమాట. అంటే ఇక్కడ నీకు ఆకలి తీరుతుంది, ప్రోటీన్ వస్తుంది, ప్లస్ షుగర్ లెవెల్స్ పెరగవు. కాబట్టి వెజ్జీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు 11 AM ఇవి తీసుకుంటున్నాం కాబట్టి 1 PM కల్లా లంచ్ తీసుకోవాలి. లంచ్ కూడా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. దాల్, కర్రీస్. ఇప్పుడు మన ప్లేట్ ఒక సర్కిల్లో ఉందనుకుందాము, దీన్ని 4 పార్ట్స్ చేయండి. 1 పార్ట్ రైస్, ఇంకో పార్ట్ దాల్, ఇంకో పార్ట్ కర్రీ, ఇంకో పార్ట్ మన ఇష్టం ఇంకేదైనా. అంటే ఇక్కడ రైస్ చూడండి 1/4 తీసుకుంటున్నాం. 1/4 రైస్ తీసుకుని మిగతా అన్నీ కూడా 1/4 తీసుకోవాలి. అంటే కొద్దిగా రైస్లోనే ఇవన్నీ కంప్లీట్ చేయగలిగినప్పుడు మన బాడీలోకి రైస్ అంటే షుగర్ లెవెల్స్ ఉన్న సుక్రోస్ ఇవన్నీ తక్కువ వెళ్తాయి, ప్రోటీన్ ఎక్కువ వెళ్తుంది. ఒక కర్రీ, దాల్, ఇంకా రసం ఆర్ కర్డ్ ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన డైట్ అనేది ఈవెన్గా మెయింటైన్ అవుతుంది. మనం రైస్ తిన్నప్పటికీ మనకి ఎలాంటి షుగర్ లెవెల్స్ అనేవి పెరగవన్నమాట. ఇంకా 4 PM మనకి ఏది అలవాటు ఉంటే అది. ఇక్కడ ఎక్కడ మనం స్టమక్ని ఎంటీగా ఉంచట్లేదు. అండ్ షుగర్ లెవెల్స్కి ఏవైతే ఇంక్రీజ్ చేస్తాయో, గ్లూకోజ్ని ఏదైతే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయో వాటిని తక్కువ చేస్తున్నాం అన్నమాట. ఇంకా 6 PMకి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం, తర్వాత పిస్తా, క్యాషు ఒక 2 తినొచ్చు, ఎక్కువ తినకూడదు. తర్వాత ఫిగ్, అవన్నీ ఏం తినకూడదు. కిస్మిస్ కానీ ఫిగ్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేసేయాలి. ఓకే, వాల్నట్స్ తినొచ్చు. బాదం, పిస్తా, క్యాషు అండ్ వాల్నట్స్ తినొచ్చు. బాదం మనకి ఎన్ని మంత్స్ అయితే అన్ని తినాలన్నమాట. ఇప్పుడు 3rd మంత్ అయితే 3, 4th మంత్ అయితే 4, 5th మంత్ కొంచెం పెంచవచ్చు, ఒక 6 or 7, 7th మంత్ నుంచి 8 or 9, 9th or 8th మంత్ నుంచి 10 తీసుకోవచ్చు. 10 బాదం తీసుకోవచ్చు. అవి సోక్ చేసేసుకుని తినేస్తే చాలా బెటర్. ఇంకా 7:30 to 8 PM మనం డిన్నర్లోకి ఎక్కువగా రైస్ అవాయిడ్ చేసేయండి. రైస్ వద్దు. ఏదైనా బ్రేక్ఫాస్ట్ లాగంటే ఏదైనా టిఫిన్, గోధుమ రవ్వ ఉప్మా, చపాతీ, జొన్న రొట్ట ఇవి తీసుకుంటే చాలా బెస్ట్ అనమాట. చపాతీ 1 అనుకోండి. కర్రీ వచ్చేసి 1 కప్ ఉండాలి. మీరు చపాతీ 1 తిన్నా ఓకే, నో ప్రాబ్లం. బట్ కర్రీ మాత్రము హెవీగా ఉండేలా చూసుకోండి. కర్రీ ఆర్ దాల్ ఏదైనా మీ ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది తినండి. దీంట్లో ఎక్కడ మనము డైట్లో అన్నీ ఫాలో అవుతామో మనకు నచ్చినవే తింటుంటాం దాదాపు. ఎక్కడ మనము స్ట్రిక్ట్ డైట్ మెయింటైన్ చేస్తున్న ఫీలింగ్ మనకు రాదు. బట్ మనకి షుగర్ లెవెల్స్ పెరగవు. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇంకా టిప్ అనేది ఒకటి చెప్పా కదా, మనం తిన్న ప్రతిసారి ఒక 30 minutes కనుక వాకింగ్ చేయగలిగితే 30 to ఒకవేళ నడవలేము అనుకుంటే 20. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయింది, బ్రేక్ఫాస్ట్ అయిన ఒక 5 minutes తర్వాత ఒక 20 minutes వాక్. లంచ్ అయింది, లంచ్ అయిన తర్వాత ఒక 20 minutes. నైట్ డిన్నర్ తర్వాత నైట్ కంపల్సరీ వాక్ చేయాలి. ఒక
నై మార్నింగ్ 20 మినిట్స్ అయినా ఓకే, బట్ నైట్ 30 మినిట్స్ వాక్ చేయాలి. ఇక నైట్ 30 మినిట్స్ వాక్ చేస్తే ఏమవుతుందంటే మార్నింగ్ మనకి ఫాస్టింగ్లో షుగర్ టెస్ట్ చేసినప్పుడు 95 లోపు ఉండాలి. 95 లోపు ఉంటే ఫుల్ కంట్రోల్లో ఉన్నట్టు, 100 కూడా ఉండకూడదు, 95 లోపు ఉండాలి. సో ఆ 95 లోపు ఉండడం కోసం ఇక్కడ 30 మినిట్స్ వాక్ చేస్తాం అన్నమాట. ఓకేనా, 30 మినిట్స్ వాక్ చేస్తే మార్నింగ్ టెస్ట్ చేసినప్పుడు 95 దాటదు మ్యాక్సిమం. ఒకవేళ మీరు ఎంత డైట్ మెయింటైన్ చేసినా, ఎంత ఇది చేసినా మీకు షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి అంటే దానికి మెయిన్ రీజన్ హార్మోన్స్ మనకి ప్రెగ్నెన్సీలో చాలా ఇంబ్యాలెన్స్ అయిపోతుంటాయి. ఫస్ట్ డైట్ మెయింటైన్ చేయాలి, తర్వాత డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ని ఫాలో అవ్వాలి. ఎన్ని చేసినా అవ్వట్లేదు అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇన్సులిన్ డోసేజ్ అనేది అంటే పెంచుతుంటారు. నైట్ టైం ఇంకొక వేరే ఇన్సులిన్ ఇచ్చి మనం కంట్రోల్లోకి తీసుకొస్తుంటారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే డైట్. మీరు ఏ ఎండ్రోక్రైనాలజీ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు ఫస్ట్ అడిగేది మీరు ఏం తింటున్నారు. సో మనకి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. డైట్తో పాటు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే వాకింగ్. తిన్న ప్రతిసారి ఒక 20 మినిట్స్ వాక్. ఫస్ట్ 4-5 మంత్స్ ఆర్ 6 మంత్స్ మనం ఈజీగానే వాక్ చేయగలుగుతాము. మనకి ఎప్పుడైతే బేబీ వెయిట్ పెరుగుతుంటుందో వాక్ చేయడం కష్టం అవుతున్నప్పుడు మినిట్స్ కొంచెం తగ్గించుకోండి. నడవడం ఎక్కువసార్లు నడవండి. అంటే ఇప్పుడు 10 మినిట్స్ నడిచారు, కాసేపు ఆగి ఇంకొక 10 మినిట్స్ అలా నడవగలుగుతాం. కానీ ఒకేసారి 20 మినిట్స్ నడవలేం కదా. సో మనకి మంత్స్ 5 పడే కొద్దీ ఇలా మనం ఆల్టర్నేట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈజీగా అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనకు షుగర్ లెవెల్స్ కనుక కంట్రోల్లో లేకపోతే బేబీ వెయిట్ అనేది చాలా అబ్నార్మల్ అయిపోతుంటుంది. అంటే 3 kgs ఉండాల్సిన బేబీ 4.5 కూడా అవుతుంటారు. సో మనం ఈ డైట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎక్కువ ఫుడ్ తీసుకోకూడదు, ఇన్సులిన్ కంపల్సరీ తీసుకోవాలి. ఇవన్నీ మెయింటైన్ చేస్తే 9 months వరకు మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియోకి కనుక 100 likes, 100K కూడా కాదు, 100 likes వస్తే నెక్స్ట్ వీడియో ఇంకా ఎలాంటి తీసుకోవచ్చు, నేను ఎలా ఫాలో అయ్యాను, నా షుగర్ లెవెల్స్ వాటి మీద, లేకపోతే మీ షుగర్ లెవెల్స్ అబ్నార్మల్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇలాంటి వాటి మీద వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.